హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్, ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వైద్య శాఖలో 7,180 పోస్టుల భర్తీకి ఆమోదం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇక న్యూస్ చూసినట్లయితే రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ఆసుపత్రిలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు తాత్కాలిక నియామకాలకు ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలిపింది. సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్ అబ్స్ట్రాక్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి మనకు నిన్న ఆర్థిక శాఖ నుంచి అనుమతి అయితే రావడం జరిగింది. సో దీనిలో మనకు ఏ హాస్పిటల్లో ఏ పోస్టులు వాటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక అబ్స్ట్రాక్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. దీని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అయితే చూడవచ్చు. సో అయితే దీనిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కనుక మనం ఇక్కడ చూసినట్లయితే, సో ఈ మేరకు ఆయా విభాగాల్లో దాదాపుగా 7,180 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. సో దీనిలో మనకు కాంట్రాక్ట్ కింద 1,237 పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ కింద 4,269 పోస్టులు, హానరోరియం కింద 1,674 పోస్టులు భర్తీ చేయనట్లయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో వీటిలో మనకు అత్యధికంగా 2,000 పోస్టులు వచ్చేసి స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే ఉన్నాయంట. అండ్ మిగతా పోస్టులు వచ్చి కనుక చూసుకుంటే మనకు ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, పారామెడికల్, క్లాస్ 4, అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ అండ్ పేషెంట్ కేటర్ సర్వీస్ ప్రొవైడర్తో పాటు డ్రైవర్లు, ఫ్లండర్లు, ఇతర విభాగాలకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయంట. సో దీనికి సంబంధించి మనం అఫీషియల్ అబ్స్ట్రాక్ట్ కూడా చూడవచ్చు. సో దీనిలో మీకు హాస్పిటల్ వైజ్గా ఏ హాస్పిటల్లో అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక హాస్పిటల్ కనుక తీసుకుంటే మహబూబ్నగర్ సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటే, సో ఇక్కడ ప్రొఫెసర్ సంబంధించి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ట్యూటర్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 46 పోస్టులు, అండ్ లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించి ఇవన్నిటికి సంబంధించి కంప్లీట్గా పోస్టుల వివరాలు, అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు, అండ్ దానికి సంబంధించి శాలరీస్ అనేది ఏ విధంగా ఇస్తారనేది కూడా ఇక్కడ మనకు దీనిలో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు అఫీషియల్ అబ్స్ట్రాక్ట్లో. ఇవన్నీ మనకు 1 year పాటు మాత్రమే తీసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకు వెబ్సైట్లో అయితే పెట్టలేదు. అంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. మాక్సిమం ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ PDF, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా యాక్టివేట్ చేస్తారు. సో అది చేయగానే మన ఛానల్ యొక్క వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ అయితే షేర్ చేస్తారు. మీరు ఆ గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఎవరైనా ఉంటే వారైతే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించిన PDF కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు వచ్చే ఏడాది ఆన్లైన్లో చదువులే అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. తరగతి బోధనకు విద్యార్థులు దూరం, కరోనా నేపథ్యంలో ఆన్లైన్ పాఠాలకే విద్యాశాఖ మొగ్గు, ఆలస్యంగా ప్రారంభం కానున్నటువంటి విద్యా సంవత్సరం, టీ-షాట్ దూరదర్శన్ ద్వారా పాఠాల బోధన అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో కరోనా వైరస్ దృష్ట్యా మనకు వచ్చే అకాడమిక్ ఇయర్ కూడా ఆన్లైన్లో జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉందంటే ఇక్కడ విద్యాశాఖ అయితే ఇక్కడ చూసినట్టయితే మనకు కరోనా ఉధృతి వల్ల రాబోయే విద్యా సంవత్సరం కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనబోతుంది. 2021-22 విద్యా సంవత్సరంలోనైనా ప్రత్యక్ష బోధన ఉంటుందా ఉండదా అని అంటే ఉండకపోవచ్చా అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత ఇంకా తగ్గలేదు. ప్రస్తుతం కరోనా సమస్యల నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన కనుక ప్రారంభిస్తే గతంలో ఎదురైనటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎదురైతాయని చెప్పేసి చెప్తున్నారు. సో మ్యాక్సిమం మనకు వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్ కూడా ఆన్లైన్లోనే విద్యా బోధన అనేది ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ ఓవరాల్గా అయితే మనం దీనిలో అయితే చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ప్రవేశ పరీక్షల దరఖాస్తులు గడువు పొడిగింపు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. కరోనా ప్రభావం కారణంగా రాష్ట్రంలో వివిధ కోర్సుల ప్రవేశాల కోసం జరిగేటువంటి పలు ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించే ఆలోచనలో ఉన్నత విద్యా మండలి అయితే ఉంది. ప్రస్తుతానికి మనకు TSPE సెట్ 2021 దరఖాస్తు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అయితే ఈ నెల 22 వరకు అయితే పెంచినట్లు శనివారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అయితే ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. అయితే త్వరలో మరికొన్ని ప్రవేశ పరీక్షల గడువులను కూడా ఇదే విధంగా పెంచనున్నట్లు తెలిసింది. ఎంసెట్ కావచ్చు, ఐసెట్, లా సెట్, పీజీ సెట్, పీజీఈ సెట్, ఎడ్సెట్ ఎంట్రెన్స్ల దరఖాస్తుల గడువులను సైతం వారం నుంచి 2 వారాలకు పాటు పెంచనున్నట్లు తెలిసింది. ఆయా సెట్ల కన్వీనర్లే కరోనా నేపథ్యంలో ఈ సెట్లపై దరఖాస్తుల గడువును పెంచుకునేటువంటి వీలును కల్పిస్తున్నట్లు సమాచారం ఉన్నట్లు ఇక్కడైతే ఓవరాల్ అయితే మనకు న్యూస్ చూడవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈరోజు కూడా చాలా సెట్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు డేట్లు అయితే పెంచడం జరిగింది. వాటిని కూడా నెక్స్ట్ చూద్దాం మనం. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఇంజనీరింగ్ ఫ్యాకల్టీకి ఆన్లైన్లో శిక్షణ అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. AICTE. సో ఇక్కడ సాంకేతిక విద్యా కళాశాలలో బోధన సిబ్బందికి ఆన్లైన్లో అధునాతన కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఇక్కడ మనకు AICTE అయితే తెలిపింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సో ఈ నెల 15న ప్రారంభించనున్నారు. గత 2 ఏళ్లలో అటల్ అకాడమీ ద్వారా 185 మంది శిక్షణ అయితే తీసుకున్నారంట. సో 948 ఆన్లైన్ కార్యక్రమాల
ద్వారా 1,00,000 మందికి దీనిలో బోధన చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టు ఇక్కడైతే మనం ఒక న్యూస్ చూడవచ్చు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇంటర్ విద్యార్థులకు శుభవార్త అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. కెరీర్ గైడెన్స్పై సాక్షి ఆధ్వర్యంలో వెబినార్. సో వీట్ యూనివర్సిటీ సౌజన్యంతో ఉచిత రిజిస్ట్రేషన్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులకు సో తర్వాత ఏం చేయాలి, ఎటువంటి కోర్స్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలపైన మనకు సాక్షి అయితే ఒక వెబినార్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకుని దీనిలో అయితే మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, దీన్ని కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆ వెబినార్ అనేది ఈ మే 18వ తేదీన ఉదయం 11:30 నుండి 1 గంటల వరకు ఈ వెబినార్ నిర్వహిస్తున్నట్లయితే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే టీచర్లందరికీ ఒకేసారి సాయం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఏప్రిల్ మే నెల సాయాన్ని అందుకున్నటువంటి రెండో విడత లబ్ధిదారులు 2.05 లక్షల మందికి లబ్ధిదారుల ఖాతాల్లోకి రేపు నగదు జమ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఏదైతే మనకు ప్రైవేట్ టీచర్లకు ఇచ్చేటువంటి సహాయం అనేది రేపు వారి యొక్క ఖాతాల్లోకి జమ కానున్నట్లు ఇక్కడైతే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఏదైతే మనకు ఫస్ట్ మంత్ రానటువంటి అభ్యర్థులకు ఆ రెండు కలిపి అంటే 4,000 రూపీస్ అనేది ఒకేసారి జమ చేయనున్నట్లు ఇక్కడైతే వాళ్ళైతే చెప్పడం జరిగింది. మనకు ఫస్ట్ విడతలో 1,25,000 మందికి అయితే ఈ లబ్ధిదారులకు ఈ మనీ అయితే రావడం జరిగింది. ఒక 80,000 మంది లబ్ధిదారులకు విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా. సో వారికి మొదటి నెలది ఈ నెలది కలిపి 4,000 రూపాయలు ఈ మంత్ యాడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో రేపు విద్యాశాఖ కార్యదర్శితో కేంద్ర మంత్రి సమీక్ష అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇది మనకు ఆన్లైన్ విద్యా తరగతుల నిర్వహణ తదితర అంశాలపైన రేపు దీనికి సంబంధించినటువంటి మీటింగ్ అయితే జరుగుతుందట. సో దానికి సంబంధించినటువంటి అధికారులు దీనిలో పాల్గొనాలని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మరొక అప్డేట్ కనుక చూసుకుంటే రెండో విడత సాయానికి కసరత్తు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు ఏదైతే ప్రైవేట్ టీచర్ల సాయానికి సంబంధించి ఇది నల్గొండ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. జిల్లాలో 1,460 మంది టీచర్లు గుర్తింపు అయితే చేశారు. ఆన్లైన్లో పేర్లు ఉన్న వారికి మాత్రమే అవకాశం. మొదటి విడతలో ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ నుంచి దాదాపుగా 4,952 మందికి అందినటువంటి సాయం అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇంతకుముందు మనం చూస్తాం. దీనికి సంబంధించి రేపు వారి యొక్క అకౌంట్లోకి రెండో విడత సాయం అనేటువంటి చేరనుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వివిధ ప్రవేశ పరీక్షలు అయితే వాయిదా వేశారు. మీన్స్ వారి యొక్క దరఖాస్తు తేలిని అయితే వాయిదా వేయడం జరిగింది. మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చూస్తాం. వాటికి సంబంధించి ఇక్కడ క్లాట్ 2021కి సంబంధించి కావచ్చు, ఇక్కడ పీఈ సెట్ దరఖాస్తుల పెంపు, అదేవిధంగా బిట్స్ పిలానికి దరఖాస్తులు గడువు పొడిగింపు అంటే ఇక్కడ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ అనాకడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినాలి, మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు. సో మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. దీనిలో మీకు స్పెషల్ బ్యాచ్ కోర్సెస్ కూడా సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో 12 మంత్స్ కనుక మీరు ఇప్పుడు బై చేస్తే 2 మంత్స్ అనేటువంటి మీకు ఆఫర్ వర్తిస్తుంది. దానికోసం మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేయండి, SITT అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు ఆఫర్ వర్తిస్తుంది. గ్రూప్ 2కి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశారు, ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. అదే కాకుండా గ్రూప్ 2 ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ సిరీస్ కూడా దీనిలో అయితే రన్నింగ్ అవుతుంది. అండ్ ఇంకా డిస్కషన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి జనరల్ స్టడీకి సంబంధించి కూడా బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికోసం మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ క్లాసెస్ కూడా మీరు ఫ్రీగా కొన్ని అయితే వినవచ్చు. అండ్ స్పెషల్ క్లాసెస్ ఫెస్టివల్ అనేది రన్ అవుతుంది సాటర్డే నుంచి. ఇది 7 AM మీకు నుంచి 10 PM వరకు అయితే ఉంటుంది. ఇంకా దీనిలో ఇంకా చాలా వరకు ఫ్రీ క్లాసెస్ కూడా మీకు ఉంటాయి. మీరు దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఉండే బెనిఫిట్స్ చూసినట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ చెప్తారు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, PDFs ప్రొవైడ్ చేస్తారు, అదేవిధంగా డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒక 1 మంత్కి తీసుకొని ట్రై చేయండి, నచ్చితే ఫర్దర్గా అయితే మూవ్ అవ్వచ్చు. సో లింక్స్ కింద ఉంటాయి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.